ఓం శాంతి. గుడ్ మార్నింగ్. నమస్కారం. మెరుగైన ప్రపంచానికి మార్గదర్శకులు మహిళలు అనే విషయం పైన ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీ విశ్వవిద్యాలయం వారు ఉమెన్స్ వింగ్ శాంతి సరోవర్ హైదరాబాద్ వారు ఈ కాన్ఫరెన్స్ ని నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి మీ దర్శకులందరికీ స్వాగతం, సుస్వాగతం. యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అనగా స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని మన పురాణాల్లో చెప్పబడడం జరిగింది. కానీ స్త్రీని ఒక అబలగానే చిత్రీకరిస్తారు. వాస్తవానికి నారి ఒక అపారమైన అలౌకికమైన శక్తి. మహిళ ఈ సృష్టిలోనే ఒక అద్భుతమైన రచన. నారి కేవలం వంశాన్ని ముందుకు నడిపేదే కాదు, అవసరం వచ్చినప్పుడు అన్యాయాన్ని కూడా అణచివేయగల మహాశక్తి. అందుకే మన పురాణాలలో స్త్రీని లక్ష్మి, దుర్గా, సరస్వతి, కాళి మొదలగు శక్తి అవతారాలుగా చూపిస్తారు. స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు, సృష్టిలో జీవం లేదు, అసలు ఈ సృష్టి లేదు అని ఒక కవి వాపోయాడు. నిజమే కదా మరి. కాలానుగుణంగా ప్రపంచంలో మహిళల స్థానం, పాత్ర మారుతోంది. కానీ నేటి మహిళలు అన్ని రంగాలలో వారికి వారే సాటిగా పురుషులతో సమానంగా పోటీ పడుతూ ముందుకి సాగిపోతున్నారు. నారి అబల కాదు, సబల అని నిరూపించుకుంటున్నారు. మరి అలాంటి ఎంతో మంది స్త్రీమూర్తుల అమూల్యమైనటువంటి అనుభవాలను, మనోభావాలను మనం ఈరోజు ఈ కాన్ఫరెన్స్ లో భాగంగా తెలుసుకుందాము. ఇందులో మనల్ని ఒక అలౌకికమైన ఆనందంలో తేలియాడింప చేయడానికి, తన గాత్రంతో మైమరిపింప చేయడానికి మన ముందు సింగర్ విష్ణుప్రియాబెన్ రాబోతున్నారు. ఈ సందర్భంగా తను మాతృమూర్తివి నీవే, ఆది శక్తివి నీవే అనే పాటని ఆలపించబోతున్నారు. ఈ పాటని నిజం చెప్పాలంటే ఒక్క రోజులో శాంతి సరోవర్ హైదరాబాద్ అకాడమీ ఫర్ ఎ బెటర్ వరల్డ్ రిట్రీట్ సెంటర్ లో ఉండేటటువంటి రామ్ బంగారం అన్నయ్య గారి హెల్ప్ తో తయారు చేయడం జరిగింది. విష్ణుప్రియ గారి గురించి చెప్పాలంటే వారికి గాన కోకిలమ్మ, స్టార్ సింగర్, 2005లో పాడుతా తీయగా అనే కార్యక్రమంలో టాప్ 7 వరకు కూడా వెళ్ళడం జరిగింది. విష్ణుప్రియ గారు గత 4-5 సంవత్సరాల నుంచి శాంతి సరోవర్ అకాడమీ ఫర్ ఏ బెటర్ వరల్డ్ హైదరాబాద్ లో ఉంటున్నారు. వారి యొక్క సేవల్ని అందిస్తున్నారు. ఓవర్ టు విష్ణుప్రియ. మాతృమూర్తివి నీవే, ఆదిశక్తివి నీవే, ఈ సృష్టికే మూలం నీవే నీవే. జగన్మాతవు నీవే, జ్ఞాన సరస్వతి నీవే, శివశక్తి స్వరూపిణి నీవే నీవే. ఈ భూమిని దివిగా మార్చే కళ్యాణకారి
करुणामूर्तिवे वन्दे मातरम्। मातृमूर्तिवि नीवे आदिशक्तिवि नीवे ఈ సృష్టికే మూలం నీవే నీవే జగన్మాతవు నీవే జ్ఞాన సరస్వతి నీవే శివశక్తి స్వరూపిణి నీవే నీవే అలుపెయ్యరుగని అమ్మవై ఆదరించే సోదరివై ప్రేమకు రూపం నీవే కదా అనురాగానివే అమ్మా జ్ఞానం తెలిపే గురువువై మనసే ఎరిగిన మిత్రునివై ఇంటింట లక్ష్మి నీవే కదా కల్పతరువు నీవే ఈ భువిని దివిగా మార్చే కళ్యాణకారివే వందే మాతరం కనుపాపలా కాచే కరుణామూర్తివే వందే మాతరం మాతృమూర్తివి నీవే ఆదిశక్తివి నీవే ఈ సృష్టికే మూలం నీవే నీవే జగన్మాతవు నీవే జ్ఞాన సరస్వతి నీవే శివశక్తి స్వరూపిణి నీవే నీవే భారతమాతవు నీవే కదా త్యాగమూర్తివి నీవే కదా నీ జ్ఞాన మార్గమే ఆదర్శము యుగ యుగాలకే అమ్మా అమృత వర్షిణి నీవే కదా జీవన జ్యోతివి నీవే కదా సుఖ శాంతులనే నింపేవులే ఈ జీవితంలో అమ్మా ఈ భువిని దివిగా మార్చే కళ్యాణకారివే వందే మాతరం కనుపాపలా కాచే కరుణామూర్తివే వందే మాతరం మాతృమూర్తివి నీవే ఆదిశక్తివి నీవే ఈ సృష్టికే మూలం నీవే నీవే జగన్మాతవు నీవే జ్ఞాన సరస్వతి నీవే శివశక్తి స్వరూపిణివి నీవే ఈ భువిని దివిగా మార్చే కళ్యాణకారివే వందే మాతరం
काचे करुणामूर्तिवे वन्दे मातरम्। నిజంగా కళామ తల్లి మీ గొంతులో పాటని పలికించిన విధంగా చాలా చక్కగా మీకు ఏదైతే అవార్డు ఇచ్చారో గాన కోకిల అని నిజంగానే ఆ బిరుదుని మీరు ప్రత్యక్షం చేస్తున్నారు. మీ యొక్క గాన మాధుర్యంతో మమ్మల్ని అలౌకిక ఆనందంలోకి తీసుకెళ్ళినందుకు చాలా చాలా ధన్యవాదాలు విష్ణుప్రియ గారికి. ఈ కార్యక్రమంలో మనం ముఖ్యంగా మన ప్రియమైన బ్రహ్మకుమారి రాజయోగిని కుల్దీప్ గారితో విమెన్ హార్మోనీ రిలేషన్షిప్స్ అనే టాపిక్ మీద వినబోతున్నాము. కుల్దీప్ దీది గారు వారి విలువలతో కూడిన జీవన విధానము, ఆధ్యాత్మిక ఉన్నతి ద్వారా ఎంతో మంది చిన్న పెద్ద అందరికీ వారి ఆత్మోన్నతిని కలిగించుకోవడంలో దోహదపడ్డారు. వారు వారి చిన్నతనం నుండి అలుపెరగకుండా అహర్నిశలు శ్రమించి బ్రహ్మకుమారీల సేవలను ఆంధ్ర, తెలంగాణ మరియు దేశ విదేశాలలో ఇస్తూ ఉన్నారు. దీది గారు ప్రస్తుతము శాంతి సరోవర్ అకాడమీ ఫర్ ఏ బెటర్ వరల్డ్ హైదరాబాద్ రిట్రీట్ సెంటర్ కి డైరెక్టర్ గాను మరియు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఎన్నో బ్రహ్మకుమారీస్ బ్రాంచెస్ కి మేనేజింగ్ డైరెక్టర్ గాను వ్యవహరిస్తున్నారు. చిన్నతనం నుండే ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు. ఇంత విశాలమైన తన మార్గంలో దీది గారు ఎన్నో లక్షల మందికి మార్గ ప్రదర్శన కలిగించారు. భారతదేశపు ఆధ్యాత్మిక జ్ఞాన ప్రకాశాన్ని విశ్వం నలువైపులా వ్యాపింపచేయడంలో దీది గారి యోగదానం ఎంతో కొనియాడదగినది. ఈరోజు మనందరి సౌభాగ్యము దీది గారు మనతో ఉన్నారు. అలాగే దీది గారు ఎన్నో అవార్డ్స్ కూడా గెలుచుకోవడం జరిగింది. ఉదాహరణకు భగవాన్ మహావీర్ విశ్వ సద్భావన పురస్కార్ 2002, గ్రేట్ డాటర్ ఆఫ్ ద సాయిల్ 2004 by All India Conference of Intellectuals, All India Conference of Intellectuals AICI, Maharani Jhansi Puraskar 2008, Achievers Award 2019 by the Central Minister Honorable Pratap Sarangji. అలాగే కుల్దీప్ దీది గారు ప్రజెంట్లీ వారి యొక్క సేవలని ఇన్ఛార్జ్ ఆఫ్ హైదరాబాద్ సబ్ జోనల్ బ్రహ్మకుమారి సెంటర్స్, డైరెక్టర్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్, నేషనల్ కోఆర్డినేటర్ ఆఫ్ స్పోర్ట్స్ వింగ్ ఆఫ్ రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్, గవర్నింగ్ బాడీ మెంబర్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున వారి యొక్క సేవలని అందిస్తూ ఉన్నారు. మరి ఇంత అనుభవజ్ఞులైనటువంటి కుల్దీప్ దీది గారు ఈరోజు మన సంబంధాలలో సామరస్యతను ఎలా కలిగి ఉండాలి అనే విషయం పైన తెలుసుకుందాము. महिला दिवस के शुभ अवसर पर सभी को शुभकामनाएं हों। महिलाओं का इस समाज में बहुत ही महत्वपूर्ण स्थान है, क्योंकि सबसे शक्तिशाली सर्वशक्तिवान परमात्मा को कहा गया है। परमपिता परमात्मा शिव सर्वशक्तिवान है, लेकिन शिव के साथ शक्तियों का गायन है। तो नारी को शक्ति कहा गया है, उसमें अनेक शक्तियां हैं। आज नारी को अबला कहने के कारण नारी अपनी
सब शक्तियों को विस्मृत करके अपने को शक्तिहीन महसूस करती है, लेकिन परमात्मा आकर नारी का सशक्तिकरण करते हैं, क्योंकि नारी ही आज दुनिया में जो निर्माण का कार्य है, चाहे हम घर का कहें या आज दुनिया में जो सृष्टि में जितने भी मनुष्य आत्माएं हैं या महान आत्माएं हैं, धर्म आत्माएं हैं, सभी की जन्मदायिनी माता ही है। तो माताओं का बहुत महत्व है, लेकिन माताएं अपने महत्व को भूलने के कारण जो नारी स्वर्ग का द्वार खोल सकती है, आज नारियां शक्तिहीन होने के कारण नारियों को इस तरह से तिरस्कार किया गया है शास्त्रों में भी कि नारी नागिन है, नारी नरक का द्वार है। लेकिन पुनः नारियों के अंदर परमात्मा स्त्री शक्ति को जागृत करते हुए यही कहते कि नारी तू शक्ति बन, फिर से इस संसार का नव निर्माण करो, इस भारत को पुनः स्वर्ग बनाओ। तो सर्वप्रथम हमारा कर्तव्य है अपने घर को स्वर्ग बनाना। घर को स्वर्ग या नरक बनाने का जिम्मेवारी नारी के ऊपर ही है। तो स्त्री शक्ति, नारी शक्ति कहें, जो अपने को अबला मानते हैं, परमात्मा उन्हें सबला बनाने आए हैं, शक्तिशाली बनाने आए हैं। तो जब परमात्मा के साथ हम अपना संबंध जोड़ते हैं, हमारे में वो शक्ति आ जाती है कि हम अपने घर गृहस्थ को सुचारू रूप से चलाने के लिए अपने सर्व संबंध सही तरीके से निभाने की शक्ति आती है। क्योंकि नारी पहले जमाने में अशिक्षित थी, तभी भी उसका तिरस्कार होता था, उसको समाज में कहीं भी मान्यता प्राप्त नहीं थी। आज नारी शिक्षा के क्षेत्र में बहुत आगे बढ़ चुकी है, नारी हर क्षेत्र में कार्य कर रही है। आज नारी शिक्षित होने के साथ अपने घर को भी वो अच्छी तरह से संभाल पाती है, अपने बच्चों को भी अच्छी राह दिखा सकती है, क्योंकि बच्चे के अंदर संस्कारों का निर्माण माता ही करती है। चाहे वो उन्हें स्वर्ग के जाने के लायक कहें, एक देवता समान भी उनके संस्कार बना सकती है, या आज की दुनिया के संग के हिसाब से अगर माता अपने बच्चों के संस्कारों पर ध्यान नहीं देती है तो कुसंग में आकर वही बच्चे आसुरी संप्रदाय बन जाते हैं। तो आज अगर हम देखते हैं कि संबंधों में इतनी विषमताएं हैं, इतना सभी संबंधों में नीरसता आ गई है कि कोई भी संबंध निभाने में स्वयं को बहुत ही शक्तिहीन अनुभव करते कि हम किसी से कुछ भी संबंध नहीं निभा सकते। लेकिन माता का कर्तव्य है बच्चों के अंदर वो संस्कार निर्माण करे कि हर क्षेत्र में, हर परिस्थिति में हम अपने अंदर ऐसी शक्तियाँ धारण करें जो हम हर परिस्थिति का सामना कर सके, हर बुरे व्यक्ति को भी अपना संग, श्रेष्ठ संग देकर उन्हें भी अच्छा बनाएं। क्योंकि आज हम देख रहे हैं माताओं का चरित्र पतन इतना हो चुका है कि नारी के ही अश्लील पोस्टर लगाकर फिल्म का भी प्रचार प्रसार हो रहा है, वस्तुओं के लिए भी एडवर्टाइजमेंट में नारियों को यूज़ किया जा रहा है। जो नारी एक देवी के रूप में पूजी जाती थी, जिन नारियों का गायन दुर्गा, लक्ष्मी, सरस्वती, अनेकानेक देवियों के नाम से प्रसिद्ध है, आज वो नारी के अंदर इतना गिरावट क्यों आई? क्योंकि समाज में आज ऐसा शिक्षण नहीं दिया जा रहा है। शिक्षा के क्षेत्र में हम समझ रहे हैं हम बहुत आगे बढ़ चुके हैं, लेकिन आज की दुनिया में
जो चरित्र के निर्माण की शिक्षा है वो बहुत कम दी जा रही है। भले स्कूल्स में बच्चों को पढ़ाया जाता था, आज भी पढ़ते हैं, वो स्लोगन मात्र ही है कि अगर धन गया तो कुछ नहीं गया, स्वास्थ्य गया तो कुछ गया, और चरित्र गया तो सब कुछ चला गया। लेकिन आज चरित्र को कोई मूल्य नहीं दिया जा रहा। तो चरित्रहीनता बढ़ने के कारण आज हम देख रहे हैं नारियों का शोषण हो रहा है। और जब माँ बिगड़ती है तो बच्चों पर क्या इफ़ेक्ट होगा, और माता पिता के संबंध ठीक ना होने पर आजकल हम देख रहे हैं बच्चों का भी जीवन बहुत ही, उनका हालत जो है गिरावट की तरफ है। या तो वो घर से निकल जाते हैं या डिप्रेशन में चले जाते हैं, और बाद में माता पिता को भी पश्चाताप होता है कि हमारे संबंधों की विषमताओं के कारण आज हमारा परिवार टूट रहा है। समाज में भी ऐसी ऐसी कुरीतियां हैं जिस कारण जो है नारियों को बहुत कुछ सहन करना पड़ता है। तो हम अगर अपने आप में परमात्मा से वो शक्ति लें राजयोग के द्वारा, जिन शक्तियों को आज नारी अपने अंदर देखते हुए भी नहीं देख रही है, क्योंकि हम देखते हैं नारी के अंदर इतनी अच्छी शक्तियां हैं, वो इतनी सहनशील है, क्योंकि नारी ही बच्चे को जन्म देने का कष्ट लेती है। बच्चे के पालन पोषण में भी वो बहुत सहन करती है, खुद जाग कर बच्चे को सुलाती है, खुद ना खाकर बच्चे को खिलाती है, सब प्रकार से उसका ध्यान रखती है। लेकिन अगर हमें इस जीवन में भी कुछ अच्छी बातों के लिए भी सहन करना पड़े तो वो सहन हमारा शील है, कैरेक्टर है। सहन एक शक्ति भी है। जितना मनुष्य सोचते सहन करना कमज़ोरी है, लेकिन परमात्मा कहते सहन करना एक शक्ति है। जब शक्ति होती है तो सहन भी सहन करना नहीं लगता है, लेकिन एक प्रकार से खेल लगता है। तो दुनिया में जो कुछ भी हो रहा है, आज हम देख रहे हैं कि आपसी संबंध इतना, हर एक के संबंधों में खिंचावट है, इतना टेंशन है कि कोई भी किसी से संबंध निभाना नहीं चाहता है। आज बच्चे माँ बाप के साथ नहीं रहना चाहते, पति पत्नी एक साथ नहीं रहना चाहते, न समाज में वो अपना संबंध रखना चाहते हैं, हर तरह से स्वतंत्र रहना चाहते हैं। स्वतंत्रता तो ठीक है, लेकिन स्वतंत्रता में भी स्वच्छंदता आ गई है। इसीलिए कोई भी संबंध निभाने में हमें बहुत कठिनाई महसूस होती है। अगर हम हर आत्मा के पाठ को देख करके ये समझें कि ये सृष्टि एक नाटकशाला है, हर एक आत्मा का अपना अपना पार्ट है, तो पाठ को देखकर निभाना सहज होता है। ड्रामा समझकर चलना सब कुछ सहज लगता है। कुछ बातें ऐसी होती हैं जो अगर हम देखते हुए ना देखें और सुनते हुए ना सुनने का अभ्यास अपने अंदर रखें, जो अभ्यास हमारे अंदर है भी, लेकिन हम गलत जगह पर प्रयोग करते हैं। कई बार हमें कुछ शिक्षा, सावधानी बचपन में माँ बाप देते थे कि आपने सुना मैंने क्या कहा। 2-3 बार सुनने के बाद अक्सर बच्चे जवाब देते हमने सुन लिया है, बार बार मत बोलो। लेकिन जब तक माँ बाप घर में वापस आते, जो उनको सावधानी देकर गए थे दरवाज़ा बंद कर देना, वो दरवाज़ा बंद करना भूल जाते हैं। अर्थात सुनते हुए भी उन्होंने नहीं सुना। कई बार हम बहुत गहरी सोच में होते हैं, हमारे सामने से कोई व्यक्ति चला भी जाता है, नेत्र खुले होते हुए भी हम अनदेखा करते, अर्थात देखते हुए भी नहीं दिखता है। जब सामने से कोई व्यक्ति पूछता है आपके सामने से कोई व्यक्ति गया था अभी, तो हम कह देते कि नहीं, और वो व्यक्ति जब सामने आता है वो बोलता है कि आप क्यों झूठ बोल रहे हैं। तो झूठ नहीं है, मेरा ध्यान नहीं था, इसलिए देखते हुए भी अनदेखा कर दिया। इसी प्रकार अगर हम व्यर्थ बातों पर
और जो बातें डिस्टर्ब करने वाली बातें हैं उनको भी हम अगर सुनते हुए ना सुने, देखते हुए ना देखें तो बहुत सी समस्याओं का अंत कर सकते हैं और अपने संबंधों को सशक्त बना सकते हैं। कई बार कुछ ऐसी बातें भी होती हैं जो प्यार से समझाकर हम ठीक कर सकते हैं, लेकिन कभी कभी जब अपने मन पर नियंत्रण नहीं होता है तो वाणी पर भी नियंत्रण नहीं रहता है। कुछ अपशब्द बोल देते हैं जिनसे परिवार का क्या, व्यक्ति का इतना जीवन अंत तक हो सकता है। व्यक्ति मरने को भी तैयार हो जाता है। इसीलिए बड़ों ने बहुत अच्छी कहावत कही हुई है कि यह ज़बान मनुष्य को सिंहासन भी दिला सकती है और यही ज़बान मनुष्य को सूली की अर्थात फांसी की सज़ा भी दिला सकती है। मुझे याद आता है, एक बार छोटी सी कहानी है कि एक राजा ने अपने भविष्य को जानने के लिए 2 प्रसिद्ध ज्योतिषियों को बुलाया। बात कहने का तरीका कैसा होना चाहिए, इससे हम सीख सकते हैं। एक ज्योतिषी ने राजा से कहा कि आपका सारा परिवार आपकी आंखों के सामने से चला जाएगा, आप अकेले रह जाएंगे। राजा ने उस ज्योतिषी को फांसी की सज़ा सुना दी क्योंकि बहुत खतरनाक भविष्यवाणी है। दूसरे ज्योतिषी ने वही बात बहुत ढंग से कही, राजा आप बहुत भाग्यवान हैं, परिवार में सबसे दीर्घ आयु तो आपको मिली है, आप ही सबसे लंबी जीवन यात्रा करेंगे। बात तो वही है कि सारा परिवार चला जाएगा और वो अकेला ही रहेगा, लेकिन कहने का ढंग इतना अच्छा था कि राजा ने उसे पुरस्कार दिया। इस तरह से हम अगर ढंग से बात करें और हर एक बात को सोच विचार कर बोलेंगे तो हमारे कई बिगड़े हुए संबंध अच्छे हो सकते हैं, हमारी बिगड़ी हुई तकदीर भी अच्छी बन सकती है। मनुष्य अपने भविष्य का निर्माण खुद अपने ही व्यवहार से, अपने संस्कारों से, अपनी भाषा से, अपने संबंधों से ही बनाता है। तो हम क्यों ना अपने आपसी संबंध इतने उनमें समरसता लाएं कि हमारा घर देखकर हर व्यक्ति महसूस करे ये घर नहीं, ये तो स्वर्ग है। हम सब आपस में मीठा व्यवहार करें, मीठा बोलें, एक दूसरे को सम्मान दें, एक दूसरे पर विश्वास रखें और एक दूसरे को जानने की, पहचानने की हमारे अंदर नॉलेज होनी चाहिए। कई बार हम उन्हें अपने दृष्टिकोण से देखते हैं। अगर मेरा चश्मा काला है, मुझे सब काले ही दिखाई देंगे। अगर हम अपने दृष्टिकोण को आत्मिक दृष्टिकोण बना लें तो हमें हर व्यक्ति जो जैसा है वैसा ही दिखाई देगा और हम उनके साथ सद्व्यवहार करें, आत्मिक व्यवहार करें तो आत्मीयता से हर एक आत्मा को आपके प्यार का और आपकी समीपता का अनुभव होगा। और प्यार ऐसी चीज़ है जो पत्थर को भी पानी कर देती है। कितना भी कठोर व्यक्ति क्यों ना हो, प्यार से पिघल जाता है। हम परिवार में हर एक के प्रति शुभ भावना, शुभकामना रखें, इससे हमारा परिवार भी सशक्त होगा और एक सुंदर समाज की रचना हम कर सकते हैं। ओम शांति। बहुत बहुत धन्यवाद दीदी जी को। आज सच में हम सबके अंदर एक नूतन आस्था जगाए, शक्ति जगाए कि हम भी संबंधों में कैसे तनाव को मिटाए और सब मिलजुल करके हार्मनी से अपना जीवन जिए। इसके बारे में बहुत ही सुंदर तरीके से एग्जाम्पल्स के साथ हम सबको अवगत कराया। वंस अगेन थैंक यू वेरी मच बहन जी, बहुत बहुत धन्यवाद। ओम शांति। भारत के कई कोनों में कई स्त्रियों ने अपने दम पर अपने आप को साबित किया है। उनमें से एक है हमारी प्यारी श्रद्धा प्रसाद जी।
Now I invite Srimati Shraddha Prasad ji to share her thoughts on women for a better leadership. हम जानते हैं आपके अंदर बहुत सारी खूबियां हैं और श्रद्धा प्रसाद जी ने कई व्यक्तित्व विकास और समाज विकास के लिए पुस्तकों की लेखन भी किए हैं। आज हम सबके बीच दिल्ली से जुड़े हैं। उन्होंने बहुत ही क्षेत्र में अपनी प्रतिभाएं दिखाई है, जैसे कि आजकल हम देख भी रहे हैं, सुन भी रहे हैं और अनुभव भी कर रहे हैं कोविड-19 को। इस कोविड टाइम पे कई वेबिनार्स कंडक्ट किए हैं श्रद्धा प्रसाद जी ने और ऐसे ही पर्सनल एंड प्रोफेशनल वेलनेस कोच फॉर बिजनेस ग्रोथ, सॉफ्ट स्किल एंड लीडरशिप ट्रेनर फॉर ए डिकेड नाउ। ऐसे ही HR कंसल्टेंट विद पेटीएम पेमेंट्स बैंक अपनी प्रतिभा को प्रदर्शन किया है और साबित किया है। कहते हैं सूरज की तरह चमको, खुद को साबित करने के लिए मैं भी सूर्य की रोशनी की तरह चमक सकती, मुझे कोई कमजोर समझने की कोशिश ना करो, क्योंकि एक हुनर सब में होता जो अपना छाप छोड़ने में काफी होता है। इंटरनेशनल वुमेन्स डे के उपलक्ष्य में हम वुमेन्स विंग शांति सरोवर हैदराबाद की ओर से वुमेन टार्च बैरियर्स ऑफ ए बेटर वर्ल्ड के कार्यक्रम में जुड़े हुए हैं। इस ई कॉन्फ्रेंस में अनुभवों की लेन देन कार्यक्रम की श्रृंखला जारी रखते हुए हम इनवाइट करेंगे श्रद्धा प्रसाद जी को। ओम शांति। Happy Women's Day. Thank you for giving me this opportunity to be a part of a Women's Day event. Being myself a woman is such a good feeling, and I take pride in my presence, essence, and wisdom. How I wish we could celebrate many such days, as a woman is mentally strong, emotionally and psychologically expressive, has the ability to deliver, and is accountable. Today, my subject to connect with you is women and leadership. I have about 10 minutes and I'll take you through defining a woman, redefining her, and finally on leadership. Each woman is a symbol of progression. Her presence acts as a contributor towards building and shaping families and economy. She is an investment. She is a symbol of grace, understanding, diligence, dignity, giving, and sacrificing. She knows her work, is meticulous, on time, neat in her workings and delivery. It is her inner calling that keeps her motivated, and she is her own competitor to always create something new, whether in food or in setting up her room. So, what does a woman want? She needs awakening. Awakening means developing constantly. Awakening in skill sets, awakening in governance she holds, awakening in her respect, and awakening in her presence. She does not want to be corrected every time. She wants her me time and wants to be free from people who dissuade her and demotivate her. Our nation today is full of possibilities with millions of talents just needing guidance, governance, and goodness to accommodate one another. There is space for all. So, what we need now is to accommodate one another. India also needs to integrate with the rural segment, as women are equally good there. Collaborate with them will stop migration and development can take place all around the country. Introduce learn and earn programs besides the self-help groups and other job opportunities. Many urban women too are quitting jobs to start work in rural areas. Give them opportunities. To do all this, it needs two initiatives.
Human initiative, meaning accountability and evaluation initiative, means investing quality time in education. Though a lot has changed and much is changing, but time is fast wanting to redefine and recreate a woman's role in the society and in her identity. For such a change to happen, it'll require a collective effort to bring about a collective good. Woman to me is a Veer Virangana of mankind who should be accepted for what and who she is. She is an epitome of forbearance, bravery, and resilience because she can reproduce and nurture yet another human, brave to offer second, last, or no seat in life while dispensing activities assigned to her. Brave to continuously look beautiful, brave to comprehend, to stand for her values, be sensitive, and brave to sacrifice her health for if food is scarce. It is time now to redefine a woman as a nurturer, teacher, and a provider. She may not have a watch on her hand, but works on time as her clock is on her mind. May not have a slipper to save her feet from heat, cold, or slip. Yet she slips into troubles as she is vulnerable. Has a voice but cannot voice her opinion. Is beautiful but her beauty gets misused. So, are we prepared for a transformational mindset? If yes, here comes the second of redefining a life of a woman, which I call it as Life 2.0. When we talk of life and living, there are many sentiments, of which disappointment touches mankind very easily. So, what enters, as per the third law of Newton, every action has an equal and opposite reaction. Anything that enters into our system needs to go out too. So, if there is an inlet of thought, emotion, or action, it has to have an outlet. And I call this process of inlet and outlet that describes our lives of 75 years plus. It is a report card on our behaviors, attitudes, and personality. If our report shows unsatisfactory results, then how many of us can overcome those negativities? So, the ability to overcome inabilities is Life 2.0. This redefines self and builds mindfulness to accept the new. To those who wish to overcome errors should walk through the management lessons like decision making, accepting failure as a part of success, building capabilities, having self-belief and focusing on leader efficacy. Leadership, coming to the third and final aspect. Leader is a person who does things for others from a position of leading, and leadership is turning visualization into reality. For anyone to become a leader needs to exercise willpower. However, a woman needs more than her willpower. She is intelligent and hardworking. Still, she needs enablement, education, empathy, and abetment from her family. This support will give her an opportunity to move into leadership roles and then into empowerment. Our Indian women is highly capable of resolving problems and shaping destinies, provided men stop interfering in their lives. Though West is not the same as us Indians, still we should look at them only for awareness and not to copy. So the 10 processes that can enable a woman into her leadership role are: first, shift in thought process is to accommodate anything new by creating first space.
then making your presence felt and be recognized. Those who do not let others grow with them are leading a life of crabs. Second, knowledge is like a bucket with a hole, so keep on upgrading yourself constantly, or else you will rust and turn obsolete. Third, to get promotion, do more than just doing your job. If you want promotion, think and work like your boss. Shift from operating to influencing. Network and network and avoid being a silent operator. Fourth, nature has taught us if there is one entry, there are many exits as well. Fifth, accept all. Everyone is needed and are right in their own space. They are contributing towards my growth, towards your growth, right from a peon to a boss. Sixth, make things easy. Life is not complex, we make it complex. Seventh, humans work the best when they are challenged, and life without challenges is meaningless. Eighth, the new definition of success in 2021 stems out from failures. Failures impact you and teach you how to handle it. It is the biggest learning of life. Ninth, learning from others will never make you feel small. Last, when you do get enabled, enable others. No one can unseat you unless you allow them to take your seat. In turbulent times, just do this. Pause for that moment. Think where you went wrong or what has gone wrong, where the situation. Communicate. Keep relationships close, and you are sure to get a solution. Developing leader with you. Biggest leadership challenge is you and yourself, because it is easy to train others, but it is very difficult to focus on your own self, for which you need self awareness. Self awareness is being conscious of your body, mind, and emotions. Do you fearlessly make your choice or seek approval from others? Second point, self discipline is the ability to climb and sustain success regardless of which physical or emotional state you are in. This brings about strong willpower to persist and to follow through. Third, self develop to continuously upgrade your skills, competencies, and emotions while keeping focus on your spare time, on your me time. While developing, do not try to be perfect, as there is nothing called as perfect. Besides, there is never a plan B. There is always a new plan. Self respect, the fourth point, is to believe in self worthiness, into your value systems, and to know what are your limitations. And last, fifth point, self love is to build confidence. We don't love ourselves, we love others, we work for others. Try and love yourselves, and you would be the happiest person around. Leadership is visual. People see what you do, so compound consistency with self discipline. There is nothing as accidental achievements. Only self discipline is a bridge between good intentions and good actions. Get encouraged and illumined with information. It is you who can make the effort to write or chew your food. That means you need excellence, consistency, and self discipline. This will make you understand how good you are to how good you can be. I'll repeat, it'll tell you how good you are at the moment to how good can you be. It'll highlight your strengths and mistakes. My 5 advices to a young woman who is going to start her career in 2021. The first, academics and professionalism. Both are needed because academics teaches you comprehension,
while professionalism teaches you delivery. Both put together gives you growth and success. The second, being apologetic and unapologetic, means that you do the exercise of introspection and to uphold your values and sensitivity. Third, authentic self and ego self. In authentic self, it is your self-worth, whereas in ego self, don't have ego because that will bring arrogance, but bring ego with respect, wherein you respect yourself as well as you respect others. That is ego with respect. Highlight issues. And fourth point, adaptability and resourcefulness. This means being versatile. Do not hesitate to highlight issues when it is necessary. Help others to grow with you, as mentoring is a tough job. Last point, every second innovation is happening. So strategize to accomplish, as change is the only way forward. Accept change and adapt to change. So that brings me to the end of my talk of 10 minutes, and I think I have overshot by around 4 minutes, so wherein I have tried to take you on women and leadership. So bye for now from me. This is your speaker and wellness coach Shraddha Prasad signing off now. I was happy to be a part of this event. Thank you. Many thanks to you, श्रद्धा प्रसाद जी. आपने बहुत ही अच्छे से, सरल रीति से, सहज तरीके से हम सबको वुमेन फॉर ए बेटर लीडरशिप के बारे में बहुत अच्छे से अवगत कराया. बहुत बहुत धन्यवाद आपका. थैंक यू वेरी मच. Om Shanti. Now this is the time from some recreation and relaxation. So we have with us Jahnavi. Jahnavi చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ ని అభ్యసిస్తూ అనేక చోట్ల ఎన్నో ప్రదర్శనల్ని ఇస్తూ భారత బాల కళాశ్రీ ఉగాది పురస్కారము, నాట్యరవళి, నాట్య కిరణము నంది మొదలగు అవార్డులను కూడా గెలుచుకుంది. తను చిన్నతనం నుంచి ఈ డాన్స్ ని, క్లాసికల్ డాన్స్ ని అభ్యసిస్తూ వస్తుంది. ఇప్పుడు మన ముందు స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పే నృత్య ప్రదర్శనతో జాహ్నవి మన ముందుకి రాబోతోంది. మరి స్త్రీని సహనంలో భూదేవిగాను, దుర్మార్గాన్ని అంతమొందించటంలో మహిషాసుర మర్దినిగాను, మాతృస్వరూపంలో లక్ష్మీదేవిగాను, జ్ఞాన స్వరూపంలో శక్తి అవతారంగాను చూపిస్తారు. ఎలాగైతే ప్రకృతి లేని పురుషుడికి మనుగడ లేదు అని చెప్తారు, అలాగే శక్తి లేని శివుడు నిశ్శబ్దుడు అని అంటారు. ముల్లోకాలు కూడా స్త్రీ స్వరూపమైన జగన్మాతకు దాసోహమై ఉన్నాయి. మరి అటువంటి స్త్రీ ఔన్నత్యాన్ని తెలియచేయడానికి తన నృత్య ప్రదర్శనతో చిన్నారి జాహ్నవి మన ముందుకు వస్తుంది. లెట్ us వెల్కమ్ హర్. ఓం శాంతి. Om Shri Karye Namaha. Om Satvai
हासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते मधु मधुरे मधु कैतभवञ्जनि कैतभवञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जगदीश्वरी सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोस्तुते सृष्टिस्थिति विनाशनं सृष्टिपूर्णे सनातनी गुणश्रये गुणमये नारायणे नमोस्तुते शरणागत निराग परित्राण नारायणे शरणागत निराग परित्राण नारायणे सर्वसाध्यहरे देवी महालक्ष्मी नमोस्तुते చాలా చాలా ధన్యవాదాలు చిన్నారి జాహ్నవి. చాలా చక్కగా నీ యొక్క నృత్య ప్రదర్శనతో శక్తి అవతారాలైనటువంటి స్త్రీమూర్తి యొక్క అనేక రూపాలని నేను నృత్య రూపకం ద్వారా చూపించావు. ఒక అలౌకికమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేశావు. చాలా చాలా ధన్యవాదాలు జాహ్నవి. నేటి సమాజంలో స్త్రీల పాత్ర ఎంతో ఉంది. మరి ఒక బాధ్యతాయుతమైన ప్రవృత్తిలో ఉంటూ మెరుగైన సమాజానికి తన వంతు కృషిని చేస్తూ జూనియర్ అడ్వకేట్గా, సోషల్ యాక్టివిస్ట్గా లక్ష్మి గారు ఎంతో సమాజ సేవని చేస్తూ ఉన్నారు. అటువంటి లక్ష్మి గారికి మన ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మెరుగైనటువంటి ప్రపంచం యొక్క మార్గదర్శకులు మహిళలు అనే ఈ కాన్ఫరెన్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ స్వతంత్ర భారతావనిలో అనేక మంది స్త్రీలు అనేక లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మరి వీటిని అరికట్టాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మనము ఏ రకంగా వీటన్నిటి నుంచి బయటికి రాగలము, వారి యొక్క సలహాలని, సూచనల్ని మన ముందు అడ్వకేట్ లక్ష్మి గారు తెలియజేస్తారు. నమస్తే అండి, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ముఖ్యంగా మహిళలందరికీ కూడా బ్రహ్మకుమారిస్ శాంతి సరోవర్ హైదరాబాద్ ఉమెన్స్ వింగ్ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మెరుగైన సమాజం కోసం స్త్రీ యొక్క పాత్ర ఎంత అత్యున్నతంగా ఉంటుందనేది ఈరోజు నేను మీకు విశదీకరించదలుచుకున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో స్త్రీ తన వృత్తిపరంగాను, తన పర్సనల్ వ్యక్తిగత పరంగాను చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా ఎదుర్కొంటేనే కూడా జీవనం సాగిస్తూ ఉంది. అయితే ఒక స్త్రీ తను సమాజం పట్ల ఎంత అవగాహనతో ఉంది, తన వల్ల సమాజం ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతుంది, తన యొక్క పాత్ర సమాజంపై ఎంతవరకు ఉంది అనే దాని గురించి మనం మాట్లాడదలుచుకుంటే, ఈ సమాజంలో అత్యున్నతమైనటువంటి ప్రముఖ పాత్రను వహించేది స్త్రీ అండి. ఈ సమాజం పడాల్సినటువంటి చెయ్యాలి. ఉమెన్ టార్చ్ బేరర్స్ ఆఫ్ ఏ బెటర్ సొసైటీ అన్నారండి. మెరుగైనటువంటి సమాజం కోసం స్త్రీ తన బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించాలి, స్త్రీ తన పాత్రను ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సోదరిగా, ఒక స్నేహితురాలిగా, ఒక నాయకురాలిగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో స్త్రీ తన పాత్రను పోషిస్తుంది. అయితే స్త్రీ ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా అత్యున్నతంగా ఎదగగలుగుతుంది. కానీ ఆ ఎదగేటటువంటి సమయంలో తనకు వచ్చేటటువంటి సమస్యలు, ఎదుర్కొనేటటువంటి విమర్శలు, సమాజపరంగా తను వెనుకడుగు వేయాల్సడానికి వచ్చేటటువంటి కారణాలు అనేకం ఉన్నాయండి. ఒక స్త్రీ
తన బిడ్డలను ఏ విధంగా కాపాడగలుగుతుందో, కుటుంబాన్ని ఏ విధంగా కాపాడగలుగుతుందో, అదేవిధంగా సమాజానికి కూడా రక్షణ ఇవ్వగలిగినటువంటి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలను కూడి స్త్రీ ఉంటుందండి. స్త్రీ తన గమనంలోనూ తన గమ్యంలోనూ ఎంతో ధైర్య సాహసాలను చూపిస్తూ ఈ సమాజంపై తన ముద్రనంటూ వేసుకుంటుంది. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని మన భారతదేశంలో స్త్రీ గురించి అత్యున్నతంగా చెప్పారు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో స్త్రీలను దేవతలుగా పూజిస్తున్నారా అనేది ఒక ప్రశ్న మనం కనుక వేసుకుంటే, నేననేది ఏంటంటే, స్త్రీని దేవతలా పూజించవలసినటువంటి అవసరం లేదండి. కానీ ఒక మనిషిగా, ఒక మాతృమూర్తిగా, ఒక సోదరిగా ప్రతి ఒక్క పురుషుడు భావిస్తే ఆమెకు ఇచ్చినటువంటి గౌరవం అంతకు మించి ఇంకేం ఉండదండి. అదేవిధంగా స్త్రీల గురించి అనేక రకాలైనటువంటి కథనాలు అవనివ్వండి, లేకపోతే మన పురాణ ఇతిహాసాల్లో కానివ్వండి, అనేక రకాలుగా స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని గురించి ఎన్నో విధాలుగా చెప్పడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో స్త్రీ అనేక సమస్యలను అనేక విధాలుగా అనేక కోణాల్లోని ఎదుర్కొంటూ తను ఇంటి వద్దనే కానీ, తన కుటుంబంలో వచ్చేటటువంటి సమస్యలనే కానీ, తను వృత్తిపరంగా బయటికి సమాజంలో వచ్చినప్పుడు నలుగురిలో తను ఎదుర్కొనేటటువంటి సమస్యలు, అవి శారీరక సమస్యలు అంటే లైంగిక వేధింపులే కావచ్చు, లేకపోతే వృత్తిపరమైనటువంటి సమస్యలే కావచ్చు, అనేక ఉన్నాయండి. వాటన్నింటినీ కూడా నిలదొక్కుంటూ తన్ని తాను కాపాడుకుంటూ, తను జన్మనిచ్చినటువంటి ఆడబిడ్డలను కాపాడుకుంటూ సమాజంలో తనదైనటువంటి ఒక పాత్రను ప్రస్తున్నటువంటి కాలంలో స్త్రీ అత్యున్నతంగా పోషిస్తుందండి. అంతేకాకుండా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోక్షేషు మాత శయనేషు రంభ రూపేషు లక్ష్మి క్షమయా ధరిత్రి, ఈ 6 గుణాలు ఏ స్త్రీ దగ్గర అయితే ఉంటాయో అటువంటి స్త్రీ ఉత్తమ స్త్రీగా మనకి పురాణాల్లో వర్ణించడం జరిగిందండి. ఇవే కాకుండా ఇంకొక గుణం, ఒక సప్తగుణాన్ని కనుక మనం ప్రస్తుతం యాడ్ చేయగలిగితే ఈ సమాజం మెరుగైన సమాజంగా మారగడానికి అవకాశం ఉందనేది నా అభిప్రాయం అండి. ఆ సప్తగుణం ఏంటంటే, దండేతు గురువు లేదా దండేతు తండ్రి అనేటటువంటి భావాన్ని కనుక ఈ 6 గుణాల్లో సప్తమ గుణంగా కనుక మనం స్త్రీకి ఇవ్వగలిగితే ఈ సమాజం మరింత మెరుగుపడుతుందండి. అంటే ఏమీ లేదండి, కార్యేషు దాసి, మనం భర్తకి కార్యేషు దాసిలాగా ఒక స్త్రీ ఉండాలి. కరణేషు మంత్రి, మంచి సలహాలు ఇస్తూ మంత్రిలా ప్రవర్తించాలి. భోక్షేషు మాత, తను ఒక అమ్మలాగా చూసుకోవాలి. శయనేషు రంభ, సుఖమును ఇవ్వాలి. రూపేషు లక్ష్మి, రూపంలో లక్ష్మీదేవిలా ఉండాలి. క్షమయా ధరిత్రి, సహనంలోనూ చేసినటువంటి తప్పులను క్షమించడంలో భూదేవికి ఉన్నంత ఓర్పు స్త్రీకి ఉంది కాబట్టి భూదేవితో మన స్త్రీలను పోల్చడం జరిగింది. అయితే ఇంకొకటి, చేసినటువంటి తప్పును సరిదిద్దే అవకాశం, ఆ తప్పును శిక్షించే అవకాశం ఒక తండ్రికి గురువుకి ఉంటుందండి. అటువంటి అవకాశాన్ని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో స్త్రీకి ఇవ్వగలిగితే ఈ సమాజం ఎంతో మెరుగుపడుతుందని నా అభిప్రాయం. అయితే ఇవన్నీ ఒక విధంగా మనం చెప్పగలిగితే, ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ఆడవాళ్ళలో చాలామంది కూడా కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా తన కుటుంబానికి ఆర్థిక స్వావలంబన కోసం తను ఉద్యోగాల్లో అవనివ్వండి, వ్యాపారాల్లో అవనివ్వండి, తనకంటూ ఒక ఆర్థిక కార్యకలాపాలను సృష్టించుకొని ఏర్పాటు చేసుకొని ఆ ఆర్థిక కార్యకలాపాలను వృత్తిపరంగా చేసుకొని స్త్రీ ఎంతో కృషి చేస్తోంది. ఇలాంటి వృత్తిపరంగా వచ్చేటటువంటి సమస్యలు అవనివ్వండి, లేదా కుటుంబంలో వచ్చేటటువంటి సమస్యలు అవనివ్వండి, వీటన్నిటి వల్ల కూడా స్త్రీ చాలా ఒత్తిడికి గురవుతుంది. ఇలాంటి ఒత్తిడి నుండి ఖచ్చితంగా మనం బయటకు రాగలగాలంటే ధ్యానం, మెడిటేషన్ అనేది
చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇలాంటి ఒత్తిడి వల్ల స్త్రీలు ఇంటా బయట రచ్చ ఇంట రెండు కూడా తను నెగ్గుకు రావాలంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, మానసికపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, సామాజికపరమైనటువంటి సమస్యలు అనేక విధాలుగా ఉంటాయండి. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా మనకి మనం వాటిని నిర్మూలించుకుంటూ తగ్గించుకుంటూ మన మీద మనకు నమ్మకం కలిగించేది ఒకే ఒక్కటండి, అదే ధ్యానం. కనీసం ప్రతిరోజు ఒక 10 నిమిషాలైనా మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని ధ్యానం చేయగలిగితే అనేక సమస్యల నుండి మనం బయటికి రాగలుగుతాము. ఆ సమస్యలకు పరిష్కారం కూడా మనకు దొరుకుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా మనం కలిగి ఉంటాం. అయితే నాకు కలిగినటువంటి అనుభవంలో నాకు మరి ఆ పూర్వజన్మ సుకృతమో లేకపోతే మరేమిటో నాకు తెలియదు కానండి, నేనున్నటువంటి ఒత్తిడిల్లోని నన్ను నేనుగా ఈ సమస్యల నుండి బయటికి రావడానికి ధ్యానం అనేటటువంటి మార్గం ఎంచుకునే సమయంలోనే బ్రహ్మకుమారీస్ ఓం శాంతి అనేటటువంటి ఆర్గనైజేషన్ ద్వారా నేను చాలా మట్టుకు మానసిక అలజడులను తగ్గించుకొని మానసిక ప్రశాంతతను పొందగలిగానండి. నేను 2018లో నాకు ఈ బ్రహ్మకుమారీస్ సంస్థ ద్వారా కొంత అప్పుడే నాకు పరిచయం కలిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఈ సంస్థను వదిలిపెట్టలేదు. అంతకు ముందు వరకు అయితే చాలా ఆధ్యాత్మికపరమైనటువంటివి, ధార్మికపరమైనటువంటివి అనేక సంస్థలను నేను కలిసి ఉన్నాను. కానీ ఓం శాంతి అనే ఒకే ఒక మంత్రం, ధ్యానము అనేటటువంటి ఒకే ఒక కాన్సెప్ట్, మెడిటేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎన్ని మనలో ఉన్నటువంటి లోపాలను ఎన్ని మనం సవరించుకోవచ్చు, ఎంత ఉన్నత స్థానానికి మనం ఎదగవచ్చు, పరమాత్మని ఎంత దగ్గరగా మనం చేరుకోవచ్చు అనేది నేను నిజంగా స్వానుభవంతో నేను ఈ ధ్యానము ఆ ప్రజాపిత శివబ్రహ్మ గారి ధ్యానంలో నేను ఉన్నప్పుడు నిజంగా నన్ను నేను మైమరిచిపోయి కేవలం ఆత్మ బిందు స్వరూపం అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో ఒక్క 10 నిమిషాలు కనుక మనం ధ్యానం చేయగలిగితే మనకున్నటువంటి మానసిక ఒత్తిడులు అవనివ్వండి, లేకపోతే మరే రకమైనటువంటి ఒత్తిడులు అవనివ్వండి, మనల్ని మనం బయట పడేసుకొని మనల్ని మనం జయించుకుంటూ ఈ సమాజానికి మన వల్ల ఎంతో కొంత మెరుగుగా ఉండడానికేతో పాటు మన సమాజాన్ని మనం మెరుగుపరచడానికి మన వంతు సాయంగా ఎంతో చేయగలుగుతాము. అయితే అది ఏ విధంగా అనేది మనకి బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఓం శాంతి వారు మనల్ని ఎన్నో ధార్మికపరమైనటువంటివి, ఆధ్యాత్మికపరమైనటువంటి సంస్థలు మనం చూసి ఉంటాము. కానీ కుల మత ప్రాంతాలకు అతీతంగా ఉన్నటువంటి ఒక ధార్మిక సంస్థే బ్రహ్మకుమారీస్ అని చెప్పగలనండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఒక సోదరి భావంతో ఆత్మీయమైనటువంటి కలయికతో సత్సంగం ద్వారా ఆత్మ పరమాత్మ అనే ఈ 2 విషయాల గురించి మాట్లాడే ఏకైక ధార్మిక సంస్థ మన ప్రజాపిత బ్రహ్మకుమారీస్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ అనుభవాన్ని నేను పొందాను కాబట్టి నేను స్వానుభవంతో చెప్తున్నటువంటి మాటలండి ఇవి. నేను చాలా ఆధ్యాత్మికంగా ధార్మికపరమైనటువంటి సంస్థల్లో కులానికో మతానికో లేకపోతే వేరే విధమైనటువంటి మంత్రోచ్చరణకో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఒకే ఒక మంత్రం అండి, అదే ఓం శాంతి. ఆ ఓం శాంతి ద్వారానే ప్రపంచాన్నంతటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి శాంతి మార్గంలో నడిపించగలుగుతున్నటువంటి మన ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్కి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు చెప్పుకుంటూ, నా పూర్వజన్మ సుకృతం వల్ల నేను ఇటువంటి అవకాశం నాకు కలిగిందని మరొక్కసారి నేను నమ్ముతూ, మన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మన స్త్రీలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బీకే అకాడమీ వారికి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం శాంతి. జూనియర్ అడ్వకేట్ లక్ష్మి గారికి చాలా చాలా ధన్యవాదాలు. వారు రాజమండ్రిలో ఉంటూ సమాజానికి ఎంతో సేవలని అందిస్తూ ఉన్నారు. చాలా చాలా ధన్యవాదాలండి. ఓం శాంతి. ఆయా సమయ उठो तुम नारी,
युग निर्माण तुम्हें करना है। आजादी की खुदी नींव में तुम्हें प्रगति पत्थर भरना है। अपने को कमजोर न समझो, जननी हो संपूर्ण जगत की। गौरव हो अपनी संस्कृति की, आहट हो स्वर्णिम आगत की। तुम्हें नया इतिहास देश का अपने कर्मों से रचना है। तो मेरी प्यारी बहनों और भाइयों, अब हम आपको ऐसी महान विभूति तपस्विनी राजयोगिनी दीदी चक्रधारी जी से मुलाकात करवाएंगे। चक्रधारी दीदी जी अपनी छोटी आयु में अपना जीवन जग कल्याण के लिए समर्पित किया है। प्रजापिता ब्रह्म कुमारी ईश्वरीय विश्वविद्यालय की फाउंडर फादर, हम उन्हें प्यार से पिताश्री भी कहते हैं। उनकी प्रेरणाओं से कई बहनों ने इस मार्ग को चुना। उसमें से एक है हमारी प्यारी चक्रधारी दीदी जी। दीदी जी को मेडिटेशन में रुचि अधिक होने के कारण उन्होंने अनेकों को इस मार्ग पर चलने की दिशा प्रदर्शन किए। व्यक्ति के अंदर इनर ट्रांसफॉर्मेशन लाने के लिए कई काउंसलिंग्स कंडक्ट किए। कईयों के जीवन में परिवर्तन भी लेकर के आए। देश विदेश की सेवाओं में अपना सर्वस्व त्याग किए। दीदी जी का सौभाग्य है वे अपनी पिताश्री जी को देखा और उनकी पालना को प्राप्त किए। चक्रधारी दीदी जी, she is the chairperson of the Women Wing of Raj Yoga Education and Research Foundation. She is also the General Director of Brahma Kumaris in Russia and other republics that was formerly part of USSR. अधिक समय न लेते हुए हम इनवाइट करेंगे हमारी आदरणीय चक्रधारी दीदी जी को। वे हमें इस ब्रह्म कुमारी ईश्वरीय विश्वविद्यालय की ओर से जो वुमेन विंग के दौरान कंडक्ट किए जा रहे हैं प्रोग्राम्स के बारे में हमको अवगत कराएंगे और इस विंग की मुख्य उद्देश्य और इस कॉन्फ्रेंस के बारे में भी वो अपनी आशीर्वचन हमें देंगे। ओवर टू चक्रधारी दीदी जी। ओम शांति। बहुत सुंदर विषय है कि एक बेहतर समाज के निर्माण के लिए महिलाएं किस प्रकार एक टार्च बेरर बन सकती हैं और एक सुंदर स्वच्छ संपन्न संसार की रचना कर सकती हैं। हम सबके सम्मुख बहुत समय का इतिहास बहुत क्लियर है कि धर्म की मशाल जगाए रखने के लिए बहुत से धर्म पिताओं ने, धर्म नेताओं ने, विद्वानों ने बहुत से कर्तव्य किए और मानव के हृदय में धर्म की मशाल जलाई। लेकिन आज हम सब के सामने परिणाम उपस्थित है कि प्राणी मात्र तामसिकता के चंगुल में इस कदर जकड़ता जा रहा है जैसे धर्म का साया उसके ऊपर से उड़ गया। वास्तव में देखा जाए तो धर्म की मशाल जलाना ये संभव है, ये कोई भी कर सकता है। आज तक पुरुषों ने ही ये कार्य किया। आप कहेंगे इसमें पुरुष करे या स्त्री करे, इसमें फर्क क्या है? लेकिन मैं आपको बताना चाहती हूँ कि आज तक लच्छेदार भाषा और बहुत गहन विषयों पर हमारे धर्माचार्यों ने, हमारे धर्म पिताओं ने
बहुत से गहन रहस्य मानव के सामने स्पष्ट किए। लेकिन आज हम देख रहे हैं कि मनुष्य किस कदर गर्त के डिब्बे में गिरता जा रहा है और दिनों दिन उसका कैरेक्टर नीचे आ रहा है, क्योंकि मनुष्य के नैतिक उत्थान के लिए, चरित्र के उत्थान के लिए केवल मात्र भाषण कर देना, उन्हें गहन रहस्य बता देना, श्रेष्ठ पुस्तकें लाकर उनके सामने रख देना, इतना ही काफी नहीं। इसके साथ ही साथ जिन्हें वो गहन रहस्य प्राप्त होते हैं, जो इस प्रकार के धार्मिक मार्ग पर चलकर, नैतिकता की उन्नति के मार्ग पर चलकर आगे बढ़ता है, तो उसके रास्ते में बहुत अड़चनें और बहुत रुकावटें आती। जैसे कोई पौधा लगाया जाए तो कपोल पौधा, उसे छोटी छोटी चिड़िया भी चुगने के लिए और खाने के लिए आ जाती है। कोई भी पशु पक्षी उसको नुकसान पहुंचा सकता है, लेकिन उसकी देख रेख करना, उसको पानी देना, समय पर उसको धूप मिलना, खाद मिलना, ये सब चीज़ें अति आवश्यक होती हैं। और कुछ अनावश्यक घास जो उसके आसपास आ जाता है, उसे हटाना भी बहुत ज़रूरी होता है। मैं ऐसा समझती हूँ कि माता एक बेटर विश्व की मिसाल जलाकर, आध्यात्मिकता की प्रकाश की मशाल जला करके एक सुंदर विश्व का निर्माण करने में ज़्यादा सक्षम होगी, क्योंकि माँ केवल माता ही नहीं है, वो निर्माता भी है। एक छोटे बच्चे को जब जन्म देती है तो बच्चे का बचपन का वो काल, जब वो बहुत कुछ सीखता है, वो माँ के संपर्क में रहकर ही सीखता है। माँ का बच्चा अगर गंदा हो जाता है तो उसे गंदे बच्चे को फेंक नहीं देती, एक तरफ नहीं रख देती, उसे उठाती है, नहलाती है, धुलाती है, स्वच्छ कपड़ों से उसे सजाती है, समय पर उसको क्या खाना चाहिए उसे खिलाती है। किस प्रकार की चीज़ों से वो भयभीत होता है उसे बचाती है, हर प्रकार की पालना और पोषण करती है। इसलिए कहा गया है माँ केवल रचना ही नहीं रचती, निर्माता ही नहीं है, लेकिन माँ पालन पोषण करने में भी परफेक्ट है। ठीक इसी प्रकार किसी मनुष्य के नैतिकता के उत्थान के लिए, उसे धार्मिक अथवा श्रेष्ठ जीवन जीने के लिए केवल मात्र लेक्चर्स दे देना ही काफ़ी नहीं है, परंतु उनके जीवन में बहुत सी ऐसी घटनाएं आती हैं, बहुत से ऐसे अप्स एंड डाउन्स आते हैं जिनका मनुष्य मुकाबला नहीं कर सकता है। लेकिन माँ एक वो हृदय है, चाहे उसके लिए मुस्लिम का बच्चा हो या हिंदू का बच्चा हो, सिख का बच्चा हो या ईसाई का बच्चा हो, किसी भी देश, जाति या भाषा से संबंधित वो बालक हो, माँ के लिए वो बालक ही है। वो उसकी पूरी देख रेख करती है। और अगर किसी माँ का बच्चा कुछ तोतला सा बोलता है, सही नहीं बोलता, तो हर एक से पूछती फिरती है कि मेरा बच्चा ठीक बोल नहीं पाता, कुछ आप बता सकते हो कि क्या खिलाऊं, कहाँ दिखाऊं कि मेरा बच्चा ठीक से बोलने लग जाए। और काफ़ी बड़ा हो जाने पर अगर वो सुनती है कहीं कि फलां जगह पर तोतले बच्चे को उन्होंने ठीक कर दिया, तो माँ अपने बच्चे को फ़ौरन याद करती है, जबकि अब काफ़ी वो बड़ा हो चुका है, मैं भी अपने बच्चे को उसको जा कर के खाऊं। तो वह अपनी जिम्मेवारी छोड़ती नहीं है, अंत तक अपने बच्चों के लिए वे अपनी जिम्मेवारी समझती है, और जिम्मेवारी समझकर
उसकी हर प्रकार की सेवा सुरक्षा के लिए सदा तत्पर रहती है। मैं ऐसा समझती हूँ कि नैतिकता की मशाल जलाए रखने के लिए माता एक बहुत सुंदर इंस्ट्रूमेंट है, जिसके अंदर पालना के संस्कार, जो केवल निर्माण नहीं करती लेकिन निर्माण के साथ उसे स्थायी बनाए रखने के लिए बहुत बड़ा योगदान देती है। आज हमें एक अच्छे विश्व का निर्माण करना है। अच्छे विश्व किसे कहा जाता है? जहाँ सब सुसंस्कृत हो, सुव्यवस्थित हो, सुस्वस्थ हो, हर प्रकार की श्रेष्ठता उनके जीवन में हो। और ये श्रेष्ठता लाने का कार्य केवल लेक्चर से नहीं चलेगा, लच्छेदार भाषण से नहीं चलेगा, लेकिन उस भाषण के साथ साथ उसे वो प्रेम और वो प्यार की घुट्टी भी चाहिए, जिससे बच्चा पनपेगा, बढ़ेगा, फलेगा, फूलेगा। वो चाहे छोटा हो या बड़ा हो, उसके हृदय में कुछ भाव भेद आ जाए, उसकी बातों को सुनेगा, उसके अंदर के भाव भेदों को ठीक करेगा। उसके मन में कुंठता आ चुकी है, उस कुंठता को उसे निकालेगा। ये माँ का ऐसा कहेंगे कि मूल स्वभाव है, क्योंकि वो प्रेम की पुतली है। उसमें भावनाएं हैं, भावुकता है। वो हृदय स्पर्शी किसी को अपना रस और गंध दे करके उसके जीवन को श्रेष्ठ बना सकती है। तो मैं ऐसा कहूँगी कि संसार को हम सुंदर बनाना चाहते हैं, जहाँ सबकी जीवन सुस्वस्थ हो, सुव्यवस्थित हो। उसके लिए माता एक बहुत बड़ा इंस्ट्रूमेंट बन सकती है। जिस पर मैं कल अपनी क्लास में ये बात ही सुना रही थी कि माँ में पॉजिटिविटी अगर आ जाए तो माँ अपने घर को घर नहीं मंदिर बनाकर रख सकती है। अपने बच्चों को बच्चा नहीं ठाकुर बना सकती। किस प्रकार? मान लीजिए एक माँ अपने बच्चे की कमज़ोरी को देख करके, मेरा बच्चा पढ़ने में कमज़ोर है, मेरा बच्चा खाने में कमज़ोर है, मेरा बच्चा किसी से मुकाबला करने में कमज़ोर है, तो उसे कोशिश करती है कि मेरा बच्चा इस कमज़ोरियों से छूट जाए। लेकिन छूटने के लिए हर एक से वर्णन करती है, मेरा बच्चा खाने में बड़ा कमज़ोर है, मेरा बच्चा पढ़ने में बड़ा कमज़ोर है। और जहाँ बैठता है, जहाँ विचरण करता है, वहाँ भी माँ की यही चर्चा चलती है, ये खाता नहीं है, ये पचाता नहीं है, ये किसी का मुकाबला नहीं कर सकता है, ये ठीक से पढ़ाई नहीं पढ़ता है। देखा जाए तो ये जो चर्चा है वातावरण को प्रदूषित करने का कार्य करती है। और ऐसे वातावरण में अगर आप ये चाहें कि हमारा बच्चा लायक बन जाए और पढ़ाई में आगे बढ़ जाए, नहीं बढ़ सकता है, क्योंकि उसे वातावरण भी तो चाहिए। कोई पौधा भी अगर बोते हैं तो उस पौधे को वैसा एटमॉस्फेयर चाहिए। हर चीज़ हर वातावरण में पैदा नहीं होती, उसके लिए अनुकूल वातावरण चाहिए। तो माँ का बहुत बड़ा फर्ज होता है कि बच्चे को पनपने के लिए, बड़ा होने के लिए, उसके लिए सुंदर वातावरण को कायम करें। क्योंकि माँ का काम है घर में बच्चे, बड़े, पति जो भी चीज़ इधर रखी उधर रखी, वो उठाती रहती है, सिमटाती रहती है, और घर को सुंदर सजोने के लिए उसका बहुत बड़ा अग्रणी हाथ होता है। घर को सजाती। तो माँ वास्तव में देखा जाए वो चीज़ है जो दुनिया को सजा सकती है, और सजाने के लिए उसे सकारात्मक चिंतन की अगर आवश्यकता पड़े तो अवश्य करेगी। तो मैं ऐसा कहूँगी कि आज माँ का रोल बहुत महान है। अगर बच्चा कमज़ोर है तो ये ना कहिए मेरा बच्चा कमज़ोर है, लेकिन बच्चे में कोई गुण भी है ना। आप बच्चे के गुणों को देख करके उन गुणों की चर्चा कीजिए, उन गुणों से उस बच्चे को देखिए, उस बच्चे के लिए सुंदर वातावरण, शक्तिशाली वातावरण क्रिएट कीजिए। देखिए आपका बच्चा नेक चरित्र में और पढ़ने लिखने में लायक होता है कि नहीं।
तो मैं ऐसा कहूँगी कि देश को उन्नत करना है तो इसकी उन्नति प्रथम माँ की ड्यूटी अपने घर से प्रारंभ होती है और घर के पश्चात वो समाज, देश और विश्व तक पहुँचती है। ये है माँ की बहुत बड़ी जिम्मेवारी। और माँ है जो ज्योति की मशाल, प्रकाश की मशाल सारे विश्व में जगा करके एक विश्व को ज्योति में विश्व बना सके। ओम शांति। बहुत बहुत धन्यवाद दीदी जी, आपने हम सबको बहुत ही सरल और सुंदर तरीके से नारी सशक्तिकरण के बारे में, नारी की महत्वता के बारे में हम सबको अवगत कराया। बहुत बहुत धन्यवाद, हम आपकी आभारी हैं। थैंक यू वेरी मच। ఓం శాంతి. ఇంతవరకు మనము ఎంతో మంది యొక్క లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని, ప్రాక్టికల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని వింటూ వచ్చాము. అందరూ మహిళల యొక్క జీవితాల్లో వచ్చినటువంటి మార్పుల గురించి, వారు కలిగించినటువంటి, సమాజంలో కలిగించినటువంటి చైతన్యం గురించి తెలుసుకున్నాము. ఓం శాంతి.